సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కొత్త భయం పట్టుకుంది. నిన్నటి వరకు డెంగ్యూ, మలేరియా అంటే భయపడిన జనం ఇప్పుడు స్క్రబ్ టైఫస్ అనే పేరు వెంటే వణికిపోతున్నారు. పల్లెల నుంచి పట్టణాల వరకు చాప కింద నీరులా ఈ వ్యాధి విస్తరిస్తోంది. సరైన సమయంలో గుర్తించకపోతే ప్రాణాలకే ముప్పు. అసలు ఏంటి స్క్రబ్ టైఫస్ అంటే? స్క్రబ్ టైఫస్ ఇది ఒక ఓరియంచియా సుసుగామి అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇది మన కంటికి కనిపించని చిగ్గర్ మైట్స్ అంటే నల్లి జాతికి చెందిన కీటకాల ద్వారా మనుషులకు సోకుతుంది. ఇవి ఎక్కువగా పొదలు, గడ్డి పెరిగిన ప్రాంతాలు, అటవీ ప్రాంతాల్లో ఉంటాయి. ఈ కీటకం కుట్టినప్పుడు బ్యాక్టీరియా మన శరీరంలోకి ప్రవేశించి తీవ్రమైన జ్వరానికి దారితీస్తుంది. కీటకం కుట్టిన చోట సిగరెట్ అంటించినట్లుగా ఒక నల్లటి మచ్చ ఏర్పడుతుంది. ఇది ఈ వ్యాధి ప్రధాన లక్షణం. వారం దాటినా జ్వరం తగ్గకపోవడం, విపరీతమైన తలనొప్పి, కండరాల నొప్పులు, పొడి దగ్గు, కొన్నిసార్లు ఒంటిపై దద్దుర్లు రావటం కనిపిస్తాయి. నిర్లక్ష్యం చేస్తే కిడ్నీలు, ఊపిరితిత్తులు దెబ్బతినే ప్రమాదం ఉంది. స్క్రబ్ టైఫస్ బారిన పడిన వారికి సాధారణ యాంటీబయోటిక్స్తో వ్యాధి నయమయ్యే అవకాశం ఉంది. కానీ అవగాహన లేక సకాలంలో గుర్తించలేకపోవడంతో సమస్య వస్తుంది. జ్వరం ఎంతకీ తగ్గకపోతే మలేరియా, టైఫాయిడ్, డెంగీ అనే అనుమానంతో నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారు. ఇలాంటి అనారోగ్య పరిస్థితుల్లో శరీరంపై నల్లని మచ్చలు, దద్దుర్లు కనిపిస్తే ఆలస్యం చేయకుండా స్క్రబ్ టైఫస్ అనుమానిత ఎలిసా పరీక్ష చేయించుకోవడం మేలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలోని పలు జిల్లాల్లో ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ బ్యాక్టీరియా బారిన పడిన వారిలో ఎక్కువగా చిత్తూరు, కాకినాడ, విశాఖ జిల్లాల వారు ఉన్నారు. చిత్తూరు జిల్లాలో 379, కాకినాడలో 141, విశాఖలో 123 కేసులున్నాయి. ఇంకా వైఎస్ఆర్ కడప జిల్లాలో 94, నెల్లూరులో 86, అనంతపురంలో 68, తిరుపతిలో 64, విజయనగరంలో 59, కర్నూలులో 42, అనకాపల్లిలో 41, శ్రీకాకుళంలో 34, అన్నమయ్యలో 32, గుంటూరులో 31, నంద్యాల జిల్లాలో 30 కేసులు వెలుగు చూశాయి. భారీగా కేసులు పెరగడంతో ఏపీ వైద్య శాఖ అప్రమత్తమైంది. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి లాంటి ప్రధాన ఆసుపత్రుల్లో అనుమానిత పరీక్షలు చేయిస్తున్నారు. ఇవి కాక పబ్లిక్ హెల్త్ ల్యాబ్లో 17 జిల్లాల్లోనే ఉన్నాయి. అనుమానిత కేసులు గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా రావడంతో ఆయా ప్రాంతాల్లో టెస్టులను పెంచాల్సిన అవసరం ఉంది. వర్షాలు కురిసిన తర్వాత పెరిగే పిచ్చి మొక్కలు, పొదలు ఈ కీటకాలకు ఆవాసాలు. పారిశుద్ధ్య లోపం, ఇంటి చుట్టూ చెత్తా చెదారం ఉండటం వల్ల ఇవి ఇళ్లలోకి చేరే ప్రమాదం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.